విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణలో వర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ మరోసారి తన నిర్లక్ష్యాన్ని చాటుకుంది. మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలో విద్యార్థులకు పార్ట్ 1 పేపర్ కు బదులు పార్ట్ 2 క్వశ్చన్ పేపర్ ను పంపిణీ చేశారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన వర్సిటీ అధికారులు తక్షణమే ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాళోజీ వర్సిటీలో ఇలాంటి తప్పిదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎంబీబీఎస్ పీజీ పరీక్షల సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. నిత్యం వివాదాలకు కేర్ అడ్రస్ గా మారుతోంది వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం. అయితే పరీక్షల నిర్వహణలో వర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ మరోసారి తన నిర్లక్ష్యాన్ని చాటుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఇటు మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కి సంబంధించి పార్ట్ 1 పేపర్ ఇవ్వాల్సిన ప్లేస్ లో పార్ట్ 2 పేపర్ ని ఇచ్చింది. తర్వాత ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది. మరి యూనివర్సిటీకి సంబంధించి అధికారులు అసలు ఏం చెప్తున్నారు? శివాని, వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎంబీబీఎస్ అదేవిధంగా పీజీ ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి తప్పుల తడక జరిగింది. దాన్ని ఇప్పటికి కూడా రెక్టిఫై చేసుకోకపోవడం గమనార్హంగా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో కూడా పార్ట్ 1 పేపర్ ఇవ్వాల్సింది, పార్ట్ 2 పేపర్ ముందు రోజే రిలీజ్ చేయడం పైన మాత్రము అటు విద్యార్థులు అటు అధ్యాపకులు అందరూ కూడా ఒకసారిగా ఆశ్చర్యపోయారు. అటు పార్ట్ 1 పేపర్ సమయంలో పార్ట్ 2 రావడం ఏంటి, అందులో క్వశ్చన్లు చూసి విద్యార్థులంతా కూడా నివ్వెరపోయారు. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వెంటనే అటు యూనివర్సిటీ కంట్రోలర్ ను సంప్రదించగా యూనివర్సిటీ నుంచి ఒక సర్క్యులర్ జారీ చేసి తన తప్పుదాన్ని కప్పిపుచ్చుకొని ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేస్తూ మరొకసారి ఎగ్జామ్ పెడతామంటూ కూడా సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఇందులో విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము ఒక కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇంత పెద్ద స్థాయిలో తప్పిదం జరగడానికి మూల కారణమైనటువంటి అధికారులందరిపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాట పడడమే అని మాత్రం చూస్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. మహబూబాబాద్